సంజయ్ గారిని దీవించాల్సిన నీకు వందనములు స్తుతులు స్తోత్రం తండ్రి వరకున్న నా ప్రభు నా తండ్రి నాయన షుగర్ బీపీ నా తండ్రి దయా నా తండ్రి ఎటువంటి వ్యాధులు నా ప్రభు కుటుంబంలో ఏలుబడి చేయకుండా పారదోలండి అయ్యా తండ్రి నీకే వందనములు స్తోత్రం తండ్రి నాయన ఎటువంటి దీర్ఘకాల వ్యాధినైనా నా ప్రభ నయం చేయగల శక్తి గల దేవుడు నా తండ్రి నాయన ఇక చూపులేని వరకు చూపునిచ్చిన దేవా కాలనడకలేని కాలనడక దయచేసిన దేవా నా తండ్రి పక్షవాయువు గల వ్యక్తిని నా తండ్రి తన పరుపు తను ఎత్తుకుని పరిగెట్టుకునేలా చేసిన దేవా నీకు వందనములు తండ్రి రక్తస్రావం స్త్రీని నాయన తండ్రి నీ ప్రభావం తనలో చేరవేసిన ప్రభు సంపూర్ణ స్వస్థత దయచేసిన దేవా నీకు వందనములు స్తోత్రం తండ్రి నా ఘనంగా ప్రార్థించే ప్రార్థనలు మాకు నేర్పించాయా కన్నీటితో నేను ప్రార్థించి గోజాడ బిడ్డలగుండా మాకు సహాయం దయచేయండి అయ్యా నా తండ్రి నీకు వందనములయ్యా తండ్రి స్తోత్రం తండ్రి నోటి మాటతో చేస్తుంది దేవా నీకు వందనములయ్యా స్తోత్రమయ్యా తండ్రి నాయన నా ప్రభా నీ పైన నమ్మకం ఉంచి నా ప్రభ నా తండ్రి నాయన ప్రత్యేకమైన బిడ్డలాగా ఉండడానికి మాకు సహాయం తెచ్చండి అయ్యా నీకే వందనము తండ్రి ప్రాణం ఇచ్చావంటే నా ప్రభు నా తండ్రి నాయన మరొక దినము నాకు పొడిగించావంటే నా ప్రభుని స్తుతించడానికే నా ప్రభు నా తండ్రి అన్ని దినమును స్తుతించి ఆరాధించే బిడ్డగా ఉండడానికి నా తండ్రి నాకు సహాయం తెచ్చిన నాన్న బద్ధకాన్ని తీసివేయండి అయ్యా నా తండ్రి నీకే వందనాలయ్యా స్తోత్రమయ్యా తండ్రి నాయన నువ్వు గొప్ప దేవుడు నా ప్రభుత్వాన్ని తల్లి గర్భంలో రూపించి మునిపి నన్ను ఎరిగిన దేవా రక్త బిందువు ఏర్పడక మునిపి మమ్మల్ని ఎరిగిన దేవా నీకు వందనములే స్తోత్రం నువ్వు ఎట్టి రీతిగా ఉంటే నీ మహిమ తెచ్చి బిడ్డలాగా ఉంటామో నా ప్రభు అటు రీతిగా మమ్మల్ని మార్చండి ఆయన చిత్తం ఏమై ఉందో నా ప్రభు ఎరిగే జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా తండ్రి నీ చిత్తానుసారంగా తండ్రి జీవించడానికి మాకు కృప చూపించండి అయ్యా తండ్రి నాయన ఇదిగో నా ప్రభు ఈ లోకం ఒక నాటికి గద్దించిపోతుంది అయ్యా తండ్రి నాయన ఇదిగో నా ప్రభు శాశ్వతమైన రాజ్యం కొరకు నా ప్రభుని ప్రయాసపడి బిడ్డలాగా ఉండడానికి సహాయం దయచండి ఆయన తండ్రి నాయన ఇదిగో నా ప్రభు నీకే వందనములు స్తోత్రమయ్యా తండ్రి ఇదిగో నా ప్రభు అధికారంలోకి వచ్చిన బిడ్డల జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి ప్రజల అవసరాన్ని తీర్చే జ్ఞానాన్ని వారికి దయచేయండి అయ్యా తండ్రి నాయన ఇదిగో నా ప్రభు నా తండ్రి జగన్ గారిని ఓదార్పు దయచేయండి అయ్యా తండ్రి ఆయా తండ్రి ఓడిపోయిన నా ప్రభు నా తండ్రి మనస్తాపం నుంచి తీసివేయండి అయ్యా మళ్ళీ గెలవడానికి నాయన కృప చూపించండి అయ్యా తండ్రి ఇప్పుడు వచ్చిన అధికారులతో మీరు మాట్లాడండి అయ్యా తండ్రి నాయన ఇక నా ఏ బిడ్డ అయితే ఏ అవసరాలతో బాధపడుచుందో ఆ అవసరాలను తీర్చే నా ప్రభు జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి అయ్యా మంచిదనంగా నా ప్రభా అధికారంగా నా తండ్రి చేయడానికి నీ కృప చూపించి దయచేయండి అయ్యా తండ్రి మనసులు మార్చగల శక్తి గల దేవా నా ప్రభా నీకే వందరములు స్తోత్రం మనుషులు అయితే ఏమీ కాదు కానీ నా తండ్రి నాయన నిన్ను అడిగినప్పుడు ప్రతి విషయంలో నా ప్రభు నా తండ్రి నాయన తండ్రి అదో కుడిపాల్సిన మీద కూర్చుని నా ప్రభు మా కోసం జ్ఞాపనం చేస్తూ తండ్రి నాయన నీకే వందనములు స్తోత్రమయ్యా తండ్రి నా తండ్రి ఈ రోజు నా ప్రభ నా తండ్రి నాయన ఆ పాటల ద్వారా మహిమ తెచ్చే జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా అతని కీర్తన బాగా చదివినప్పుడు నా తండ్రి అర్థం చేసుకుంటూ నా ప్రభ చదివే భాగ్యం మాకు దయచేయండి అయ్యా ఆరాధన చేస్తున్న మీరు ప్రభా ఆత్మతో సత్యంతోనూ నా తండ్రి నువ్వు చేసిన మేలన్నీ తలంచుకుంటున్న ప్రభా ఆనందంతో నా ప్రభా ఆరాధన చేసే బిడ్డ ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా నా తండ్రి ఈ రోజు వస్తున్న పాశ్రమ గారులు మీరు నా ప్రభు నా తండ్రి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేయండి అయ్యా ఏ ఆత్మీయ ఆహారం అయితే మా ప్రభు మాకు కావాలన్న ప్రభు నా తండ్రి ఏ వాక్యం అయితే మాకు కావాలన్న ప్రభు నా తండ్రి నేను బిడ్డని నా తండ్రి ఏడంతర ఆత్మతో నింపుని చాటును మరుగుపరిచిన తండ్రి నోట్లో బోరగా ఉంచిన ప్రభు మాకు కావాల్సిన వర్తమానాన్ని దయచేయండి అయితే విన్న వాక్యాన్ని మరి వదిలేయకుండా నా ప్రభు మా జీవితం దినము నా ప్రభు ఎవరికి వెళ్ళడానికి సహాయం దయచేయండి అయ్యా హల్లెలూయా స్తోత్రం అయితే నాయన నువ్వు రాజుకు రాజు నా ప్రభులు ప్రభు వానికి వందనములు స్తోత్రం 10,000 శ్రేష్ఠానికి వందనములు స్తోత్రం మా కుటుంబాలన్నీ నీ చేతి కప్పు చెప్తున్నాను నా ప్రభు నా తండ్రి నాయన ఏది అవసరమో నా ప్రభు నీకు అన్ని దినము తెలిసిన దేవుడు నా తండ్రి నాయన మా బిడ్డలని చేతులు కప్పు చెప్తున్నామయ్యా తండ్రి నాయన ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రం తండ్రి నా పెద్ద కుమార్తెని చేతులు కప్పు చెప్తున్నామయ్యా తండ్రి నాయన సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చేయండి అయ్యా నా బిడ్డ నా ప్రభు తన బిడ్డ తన చేతులతో ఎత్తుకుని నా ప్రభు మందిరంలోకి వెళ్ళి నా ప్రభు నా తన సాక్షిని చెప్పుకుని బిడ్డ నడవడానికి సహాయం తెచ్చిన తండ్రి నా పెద్ద మొదలుకొని మా బిడ్డ రూపాంతరం అయ్యే వరకు నా ప్రభు కాపుదల రక్షణ దయచేయండి అయితే అనేక మంది గర్భఫలాలకు బాధపడుతున్నారు వాటిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి నీ కృప చూపించండి అయ్యా తండ్రి నేను వారి ప్రార్థన ఆలకించండి అయ్యా తండ్రి ప్రతి బిడ్డ నా ప్రియ బిడ్డ అయితే గర్భఫలం ఇక్కడ బాధపడుతుందా నా ప్రభా ప్రతి బిడ్డకు నా ప్రభు నా తండ్రి నేను బహుమానాన్ని అందుకుని బిడ్డడానికి సహాయం దయచేయండి అయ్యా నీకు వందనములు స్తోత్రం మా మీద చేస్తున్నా నా ప్రభా సాతాన అంధకార శక్తులన్నీ లయం చేయండి అయ్యా తండ్రి మీకు మాకు అడుగున పాపను కూడా తీసివేయండి అయ్యా ప్రభు నీతో నా ప్రభు స్నేహ సఖ్యంగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి నేను ఉండడానికి
కృప చూపించండి అయ్యా తండ్రి నాయన తగ్గింపు జీవితాన్ని దయచేయండి ఆయన తండ్రి నాయన ఇదిగో నా ప్రభు నీతో అందరం గోజాడే మనసులు మాకు దయచేయండి అయ్యా తండ్రి నాయన బతకుంచు కాదు కానీ నా ప్రభు హృదయమార ప్రార్థించే ప్రార్థనలు మాకు నేర్పించండి అయ్యా తండ్రి నీకే వందనములు స్తుతులు స్తోత్రం 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 తండ్రి చిన్ని ప్రార్థన పావి ప్రార్థన ఈ ఉదయ కాలం నీ బాధల చెంత పెట్టుకుంటూ తండ్రి నాయన నీకే సమర్పించుకుంటూ అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆమె సంజయ్ గారు అయిపోయిందమ్మా ప్రార్థన. అయిపోయింది. ఓకేనండి. స్తోత్రం స్తోత్రం ప్రార్థన చేసిన సరోజిని గారికి వందనాలండి. వందనాలండి. వందనాలు. మీరు చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక, అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ఉన్న వరలక్ష్మి గారు వందనాలు. ప్రార్థన చేయండి అమ్మా. ఉద్యోగస్తుల కోసం, ఉద్యోగం లేని వారి కోసం, వ్యవసాయదారుల కోసం చేయండి. అలాగే. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. జీవాధిపతి, జీవం కలిగిన మా తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా దేవ, మా తండ్రి నీకు వందనాలు ప్రభా. గొప్ప దేవుడా, సజీవుడా, సర్వశక్తి మంతుడా, యేసయానికి వందనాలు తండ్రి. ఇవనైనా రాత్రి అంతా కాచి కాపాడి నాయన, ఉదయాన్నే నీ యొక్క సన్నిధి ప్రభా నాకు మాకు అందరికి ఇచ్చినందుకు వందనాలు ప్రభా. అయా ఈ యొక్క ధన్యత లేక అనేక మంది ఉన్నారు ప్రభా. వాళ్ళకి కూడా నా తండ్రి ఈ యొక్క భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. వాళ్ళతో కూడా మీరు మాట్లాడు ప్రభా. నిద్ర మత్తు నుండి సమర్థన నుండి అయినా లేపండి ప్రభా. మెలకు కలిగిన జీవితాన్ని ఇవ్వండి తండ్రి. యేసయ్యానికి వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడు నాయన, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామ పేరిట ప్రార్థిస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవుడు నా తండ్రి. నాయన నీకు వందనాలు ప్రభా. కనుక నా తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు ప్రభా. మా యొక్క మనవులు ఆలకించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను గొప్ప దేవుడా. మరి నాయన ఇగో నా తండ్రి, దేవానికి వందనాలయ్యా. నా తండ్రి, ఇది మొదలుకొని లాస్ట్ వరకు ప్రభా మీరు మా మధ్యలో ఉండండి దేవా. నా తండ్రి నాయన, ఫోన్లు కానీ కరెంటు కానీ నా తండ్రి నాయన ఎటువంటి ఇబ్బంది పెట్టకండి ప్రభా. మీరు సహాయం చేయమని అడుగుతున్నాను గొప్ప దేవుడా. నీకు వందనాలయ్యా, వందనాలు తండ్రి. నడిపించినాయన తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఇంకా నా తండ్రి, ఎప్పటి వరకు చేసిన బిడ్డ ప్రార్థన మీరు ఆలకించారు నాయన. నా ప్రార్థన కూడా నీ యొక్క పరమను చేర్చుకోమని అడుగుతున్నాను యేసయ్యా. దేవానికి వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, సర్వాధికారి యేసయ్యా, సర్వశక్తి సంపన్నుడివి నాయన. తండ్రి నీ కృప గొప్పదయ్యా, నీకు వందనాలు తండ్రి. నాయన కొన్ని విన్నపాలతో నీ యొక్క సన్నిధానానికి వచ్చి ఉన్నాను తండ్రి. దేవా మరి నాయన తండ్రి యేసయ్యా, మరి నాయన వ్యవసాయదారులు నా తండ్రి నాయన, నా ప్రభా నాయన విత్తనాలు విత్తుతుండగా ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించిన ఆయన ప్రతి విత్తనాన్ని ప్రభా మీరు దీవించమని అడుగుతున్నాను ఆయన. నీరు కట్టి పలింప చేయండి ప్రభా. యొక్క చేను చుట్టూరు మీ కాపుదల కంచి రాయండి ప్రభానికి వందనాలయ్యా. కనుక నా ప్రభా నాయన నీరు కట్టి ఫలింపజేయండి ప్రభా. వాళ్ళు నా తండ్రి నాయన ఎటువంటి వర్షం కానీ, వరదలు కానీ, తుఫాను కానీ రాకుండా కానీ కృపలో భద్రపరచండి ప్రభా. నాయన మంచి పంట చేతికొచ్చేటకు నా తండ్రి మీరు సహాయించి తండ్రి. అయ్యా నా తండ్రి నాయన ప్రభా, యేసయ్య యొక్క కరువులు కాటకాలు తీసివే ప్రభా. దేవానికి వందనాలయ్యా. తండ్రి రైతు నా తండ్రి సంతోషంగా ఉంటేనే నాయన తండ్రి యొక్క దేశానికి క్షేమం నా ప్రభా. మరి నాయన నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. కనుక నాయన రైతు సంతోషంగా నా ప్రభా నాయన పంట కోయుటకు నా తండ్రి నాయన మీరు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలయ్యా, వందనాలు తండ్రి. వందనాలు ప్రభా, వందనాలు నాయన. అలాగనే తండ్రి నాయన నీకు వందనాలు తండ్రి. నాయన వివాహం కాని బిడ్డలు వరకు ప్రార్థించున్నాం నాయన.
మరి నా తండ్రి వాళ్ళకి దేవా నీ వైపు చూస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభు. వాళ్ళకి నా తండ్రి నాయన వివాహాలు నాయన జరుగుటకు నా తండ్రి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభు. నీకు వందనాలయ్యా దేవా. వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో నాయన అయ్యా తండ్రి నా ప్రభు, అది మీకు ఇష్టమైతే నా ప్రభు అది దాన్ని మీరు సఫలాకృతం చేయమని అడుగుతున్నాను ప్రభు. అలాగనే తండ్రి యేసయ్యా మరి నాయన నా ప్రభు నీకు వందనాలయ్యా. వాళ్ళు నాయన తండ్రి నిన్ను నమ్మిన బిడ్డలు నీ యొక్క ప్రార్థనలో నాయన పాటల్లో నా ప్రభు నా తండ్రి నాయన నీ యొక్క సన్నిధిలో నా ప్రభు నాయన రక్షణ తీసుకునే బిడ్డలనే కోరుకుంటున్నారయ్యా. మరి నా తండ్రి మీరు సహాయించి తండ్రి నాయన వివాహం అన్ని విషయాల కంటే ఘనమైన అంటున్న ప్రభు ఆ యొక్క ఘనమైన వివాహం జరుగుటకు నాయన మీరు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభువానికి వందనాలయ్యా. సహాయించి తండ్రి సహాయించే ప్రభు నాయనా నీకు వందనాలయ్యా. వందనాలు తండ్రి. అలాగనే ప్రభు యేసయ్యానికి వందనాలయ్యా. స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా. ఉద్యోగం లేని బిడ్డలకు నా తండ్రి ఉద్యోగం నా తండ్రి నాయన అనుగ్రహించండి నాయన. నా ప్రభు నా తండ్రి ఉద్యోగం లేక అనేక మంది బాధపడుతుండగా నాయన మీరు సహాయించి తండ్రి మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించండి ప్రభు. నాయన ఉద్యోగం చేయుచున్న బిడ్డల్ని నాయన దీవించండి నాయన. నెల నెల యొక్క జీతం నా తండ్రి నాయన పడుటకు నా తండ్రి మీరు సహాయించి తండ్రి నీ కృప అనుగ్రహించమని అడుగుతున్నాను దేవానికి వందనాలయ్యా. అలాగే తండ్రి కొత్త ప్రభు నాయన కొత్తగా వచ్చిన నా తండ్రి నాయన ముఖ్యమంత్రిని దీవించిన ఆయన నా ప్రభు. అలాగనే తండ్రి యేసయ్య పరిపాలన నా తండ్రి నీకు ఇష్టకరంగా చేయుటకు నా తండ్రి మీరు సహాయించి తండ్రి నాయన నీ యొక్క రాజ్యం మా మధ్యకు నా తండ్రి తీసుకురండి ప్రభా. నాయన శాంతి సమాధానాలతో ఈ యొక్క పరిపాలన జరుగుటకు నా తండ్రి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను నాయన. మాటలు ఇవ్వటం కాదు ప్రభు, దాన్ని నిలబెట్టుకునే కృపను కూడా ఇవ్వండి తండ్రి. దేవానికి వందనాలయ్యా. సహాయం చేయమని అడుగుతున్నాను నాయన. శాంతి భద్రతలు అనుగ్రహించండి నాయన. తండ్రి నీకు వందనాలయ్యా. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడా గొప్ప దేవుడా సజీవుడా సజీవుడా యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నీకు నా తండ్రి నాయన ప్రభు ఆరోగ్యం బాగోలేని బిడ్డల కొరకు ప్రార్థించున్నాను నాయన. అయ్యా తండ్రి రేట్లను మీరు ముట్టండి యేసయ్యా. పరిపూర్ణమైన స్వస్థత ఇవ్వండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. బిడ్డ చక్కగా లేచి తిరుగుటకు నా తండ్రి నీ కృప చూపండి నాయన. తినే తిండి తాగే నీళ్ళు నాయన మీరు దీవించండి ఆశీర్వదించు నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభు. సహాయం చేయమని అడుగుతున్నాను యేసయ్య. సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభు. నీకు వందనాలయ్యా. మరి నాయన ఇంకా నా తండ్రి ఎవరికైతే ఆరోగ్యం బాగోలేదో వాళ్ళు మీరు ముట్టండి ప్రభు. స్వస్థ ఇవ్వండి నాయన. జేపీ గారిని నాయన ముట్టండి ప్రభు. మురళి గారిని మీరు ముట్టండి నాయన తండ్రి. అలాగనే ప్రభు ఇంకా ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారు వాళ్ళందరినీ నీ చేతులకు అప్పచెప్తున్నాను. నీ కృపలో భద్రపరిచి వాళ్ళకి మంచి ఆరోగ్యం నిమ్మని అడుగుతున్నాను యేసయ్య. మరి నా తండ్రి నా దేవానికి వందనాలయ్యా. అలాగే తండ్రి యేసయ్య ప్రభు ఇదో నాయన విట్ల బాబు గారికి నాయన మంచి ఉద్యోగాన్ని చేతులకి అందజేయండి ప్రభా. వాళ్ళకి ఉపాధిని కల్పించిన ఆయన. ఎందుకంటే నాయన ఉద్యోగం లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభా. కనుక దేవానికి వందనాలయ్యా. మీరు ఎక్కడ చూపించి అక్కడ నా తండ్రి మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించండి నాయన. చక్కగా నా ప్రభా కుటుంబాన్ని మీరు నడిపించండి అని అడుగుతున్నాను ప్రభా. నాయన అతను చేసే సేవను దీవించండి నాయన. అతని ఆశను తీర్చమని అడుగుతున్నాను నాయన. ఇచ్చిన భార్య బిడ్డలు దీవించమని అడుగుతున్నాను ప్రభు. అలాగే తండ్రి యేసయ్యానికి వందనాలయ్యా. మరి దేవానికి వందనాలయ్యా. సంజమ్మ గారిని నాయన. సంజమ్మ గారు నా ప్రభు ఆవిడికి నా తండ్రి నాయన ప్రభు ఎటువంటి ఆటంకాలు అడ్డులు నా తండ్రి రాకుండా వాటిని తొలగించిన ఆయన. నా ప్రభు ఎంతో ఇంట్రెస్ట్గా ప్రభు ఆవిడ నా తండ్రి యొక్క బైబిల్ ట్రైనింగ్కి వెళుచుండగా నా ప్రభు అడ్డుల ఆటంకాలను కొట్టివేయండి ప్రభు. నాయన నీ యొక్క
తండ్రి జ్ఞానంతో నింపండి నాయన. ఆవిడ ఆశను తీర్చండి ప్రభా. అనేక మందికి వాక్యం చెప్పుటకు నాయన, నా తండ్రి సంఘాల్లోనైనా వాక్యం చెప్పుటకు నా తండ్రి నీ కృప మెండుగా అనుగ్రహించమని అడుగుచున్నాను. ఆవిడ మంచి ఆరోగ్యం ఇమ్మని అడుగుచున్నాను నాయన. నా తండ్రి నీకు వందనాలు ప్రభా. అన్ని విషయాలను మీరు తోడుగా ఉండండి దేవా. మరి నాయన ఈ యొక్క జూమ్ మీటింగ్ నాయన దినదినము బలపరచండి దేవా. మరి అనేక మంది వచ్చేటకు నీ కృప చూపించండి నాయన. అలాగనే తండ్రి యేసయ్యానికి వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. మరి నాయన కొత్త వాళ్ళు వచ్చేటకు నీ కృప చూపించండి నాయన. పాత వాళ్ళు వచ్చేటకు నీ కృప చూపించండి నాయన. తండ్రి ప్రతి ఒక్క బిడ్డని పురుగులు లేకుండా ప్రభు. అలాగనే తండ్రి ఈ యొక్క జూమ్ చూస్తున్న బిడ్డలకు నా తండ్రి వాళ్ళ కోరికలు వాళ్ళ ఆశలు మీరు తీర్చండి ప్రభు. వాళ్ళకున్న ఇరుకులు ఇబ్బందులు నా తండ్రి కష్ట నష్టాల నుండి విడిపించిన ఆయన నువ్వు నిజ దేవుడు అని వాళ్ళకి తెలియపరచండి ప్రభు. నాయన వాళ్ళు కూడా నాయన ఈ యొక్క జూమ్లో పాల్గొనేటకు నా తండ్రి మీరు సహాయించి తండ్రి వాళ్ళు నాయన ఎన్నో వాక్యం వదిలివేయకండి ప్రభు. నా తండ్రి దినదినము వేసుకుని ప్రభు నీ యొక్క మార్గంలో నా ప్రభు. నా తండ్రి వాళ్ళు కూడా నడుచుటకు నాయన మీరు సహాయించే తండ్రి. నాయన నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, సహాయం చేయమని అడుగుతున్నాను నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభు. దేవాది దేవుడా నీకు వందనాలు తండ్రి. నాయన రక్షణ లేని బిడ్డలకు రక్షణ ఇవ్వండి. మారు మనసుని ఇవ్వమని అడుగుతున్నాను ప్రభు. నా కుటుంబాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. మీరు సహాయించే తండ్రి. అలాగనే తండ్రి అభిరాము నా ప్రభు నీకు వందనాలయ్యా. ఒక ఇంటర్వ్యూ నా ప్రభు జరిగింది నాయన. రెండోది నా ప్రభు ఫైనల్ ఇంటర్వ్యూ నాయన 9వ తారీఖున ప్రభు. నాయన మీరు తోడుగా ఉండి నాయన అందులో సెలెక్ట్ అవుటకు నా తండ్రి మీరు సహాయించే తండ్రి. అందులో సెలెక్ట్ అయితే ప్రభు మరి నాయన అక్కడ కాళహస్తి నుండి ప్రభు వైజాగ్ రావచ్చు నాయన. కనుక నాయన మీరు మార్గం తెరవమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆయన సహాయించే తండ్రి. నాయన ఈ యొక్క చిన్న ప్రార్థన నా తండ్రి నీ యొక్క పాదాల ముందు పెట్టుకుంటూ నా ప్రార్థన దోష పాపాలను క్షమించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసిన వరలక్ష్మి గారు వందనాలండి. వందనాలు, వందనాలు. వందనాలు. మీరు చేసిన ప్రార్థనని దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయును గాక. అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్, ఆమేన్. 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన నయమావతి గారు వందనాలమ్మా. వందనాలు. ప్రార్థన చేయండి అమ్మా. వివాహం కాని వారి కోసం, గర్భం లేని వారి కోసం, గర్భిణీ స్త్రీల కోసం, యవనస్తుల కోసం చేయండి అమ్మా. అమ్మ లలిత గారు చేశారమ్మా. స్తోత్రం తండ్రి, స్తోత్రములైన స్తుతులు, స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, 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 దేవాది దేవ దైవ కుమారుడానికి స్తుతులు, స్తోత్రాలు. ఆశ్చర్యకారుడు, అద్భుతకారుడానికి స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నన్ను నేడు గతించిన నీ నామం గతించిన దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నాయన ఆకాశ హస్తన భూమిని పాతిపెట్టుకున్న దేవుడు నాయన, గాలిని గద్దించిన వాడు నా తండ్రి. ఎర్ర సముద్రం 2 పలకని చీల్చిన వాడు నాయన, 6 నెలల మీద ఇజ్రాయేల్ ప్రజలు నడిపించిన వాడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవా, బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కుష్ఠరోగం స్వస్థపరిచిన వాడా, కుంటి వాళ్ళ పాళ్ళు ఇచ్చిన దేవానికి వందనాలు. గుడ్డు వరకు చూపించిన దేవానికి వందనాలు. మోగువారు సైతం మాట్లాడేట్టు చేసిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. నీకు అసాధ్యమైనది ఏది లేదు నైనా. సమస్తమును సాధ్యం చేసేవాడు నా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా తండ్రి ఉదయకాల సమయంలో నా ప్రభు ఎక్కడెక్కడ వారు నాయన ఒకే కుటుంబంలో చేరి నీ సన్నిధిలో ప్రార్థించుచుండగా నా తండ్రి మమ్మల్ని ప్రార్థనాత్మక నింపుతున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయినా ఆరాధించాత్మ దయచేయండి, ప్రార్థించే శక్తిని మాకు దయచేయండి ప్రభా. ఎలాంటి తలంపులను వేస్తున్నాంలో పెరిగిపోయండి ప్రభా. నేను చూసిన నేత్రాలు మాకు దయచేయండి దేవా. నీతో మాట్లాడే స్వరాలు మాకు దయచేయండి తండ్రి. మాలో అల్ప విశ్వాసం తొలగించండి దేవా. విశ్వాసం కలిగి నీ నామన గణపరిసే కృపను మాకు దయచేయండి తండ్రి. మాకంట ముందుగా చేసిన ప్రియులు సహోదరులు చేసిన ప్రార్థన మీరు ఆలకించి ఉన్నవయ్యా. మా ఒక్క విన్నపాలను కూడా మీరు ఆలకించండి తండ్రి. నాయన మేము చేసిన ప్రార్థనని పరలోకానికి నాయన దోప వెదుకున్న బెజ్జిమలు కృపలను దయచేయండి ప్రభా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా అయ్యా. మేమంతా నీటి కొలదట నాటు కూడా వెలివి చెట్లు వెళ్ళి ఉండే కృపను దయచేయండి తండ్రి. నాయన
ఆకు వాడక తన కాలం ఫలం ఇచ్చే చెట్టు వల్ల చేస్తానని చెప్పిన దేవుడు తండ్రి, అటు రీతిగా మేమందరం ఉండటకు నాయన మీరు సహాయం చేయండి తండ్రి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా ఈ జింకల త్వరగా నాయన ఇంకా అనేక మంది నూతన వారు రావడానికి మీరు సహాయం చేయండి అయ్యా. వచ్చిన వారు ఎటు తప్పుకోకుండా ఉండే కృపలను దయచేయండి ప్రభా నాయన. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా మాకు ఇచ్చిన అంశాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. షుగర్ బీపీలతో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా షుగర్ నుండి విడుదల దయచేయండి తండ్రి. అయ్యా షుగర్ లో నా తండ్రి ఎటువంటి ప్రాబ్లమ్స్ చేస్తున్నాములో పెరిగిపోయింది ప్రభా నాయన. అయ్యా బీపీలతో ఉన్న వారికి నన్ను బీపీలు కంట్రోల్ అవ్వడానికి మీరు సహాయం చేయండి తండ్రి నాయన. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఎటువంటి బలహీనత బిడ్డలు ముట్టకుండా నాయన. అయ్యా నాయన నా తండ్రి నాయన ఆ బిడ్డని సిరిసట్టు మరుగుపరచండి. దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. థైరాయిడ్ తో బాధపడుతున్న బిడ్డలకు నాయన మంచి ఆరోగ్య శక్తిని బలాన్ని దయచేయండి తండ్రి. వాళ్ళకున్న థైరాయిడ్ నామలా పెరిగిపోయింది ప్రభా. అయ్యా మీరు చేయవాడు నువ్వే నన్ను బిడ్డలు నమ్ముకున్నట్టు మీరు సహాయం చేయండి తండ్రి నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యవన కాలంలో నీకు ఆడి మోసే కృపను దయచేయండి తండ్రి. యవనస్తుల మీద ఎటువంటి పాపదోష శాపాలను నామలో పెరిగిపోయింది ప్రభా. బిడ్డలందరూ నీ తట్టుకొని నిత్య కృపను దయచేయండి తండ్రి. అయ్యా నీలో జీవించే జీవితాలు మార్చబడాలి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇక నాయన బిడ్డల కాలేజీలకు వెళ్తున్న వాళ్ళు ఉన్నారు ప్రభా. బిడ్డల కాలేజీలకు వెళ్తుండగా వాహనాలు రహదారులను మీరు తోడుకుండండి అయ్యా. అయ్యా నీ క్షేమకరమైన భద్రతను దయచేయండి తండ్రి. బిడ్డల కాలేజీలకు ఎంత క్షేమంగా అయితే వెళ్తున్నారు అంతే క్షేమంగా రావడానికి నాయన మీరే సహాయం చేయండి ప్రభా నా తండ్రి. అయ్యా తల్లిదండ్రులకు లోబడే కృపణ బిడ్డలకు దయచేయండి తండ్రి. మీ ఎందు భయభక్తులు గల జీవితాన్ని బిడ్డల మీద దయచేయండి తండ్రి. భయంకరమైన దినాలను తప్పించండి తండ్రి. యవనస్తుల మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ ని నామములో తొలగించండి తండ్రి నాయన. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అయ్యా లోపల స్వయం వ్యర్థమని తెలిసి నీ సన్నిధిలోకి వస్తున్నాను తండ్రి. అయ్యా నీ సన్నిధిలో సంతోషం ఉన్నదయ్యా. అయ్యా నీ సన్నిధిలో ఆనందం ఉన్నది తండ్రి. అది ఎల్లప్పుడు నాయన నీ సన్నిధిలో గడిపే కృపను మాకు దయచేయండి ప్రభా. నీ దైవ చిత్తాన్ని నెరవేర్చే కృపను మాకు దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మ నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. బలమైన వాడా నీకు వందనాలు స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. సమాధానాధిపతి నీకు వందనాలు స్తోత్రాలు. సమాధానాధిపతి పని మేము నమ్ముచున్నాము తండ్రి నాయన. పరిశుద్ధుడు నాయన. 24 దూతలతో పెద్దలందరితో ఏకోపించేవాడా మీకు వందనాలు స్తోత్రాలు. మేలు చేయక మానని చెప్పిన దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా తండ్రి ఈ రోజు నా తండ్రి అయ్యా మరి ఆరంభ ప్రార్థన నుంచి చివరి ప్రార్థన వరకు నైనా మీరు తోడుగొండండి దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మీరు తోడుగొండండి దేవానికి వందనాలు అయ్యా. అయ్యా పాటలు పాడుచుండగా చక్కని స్వరాలను దయచేయండి తండ్రి నాయన. పాటలు పాడుచున్న ప్రతి ఒక్కడిని మీరు దర్శించండి తండ్రి. అలాగే ఇదిగో నా ప్రభా నాయన ఆరాధన నడిపిస్తున్న లలిత గారిలో మీరు ఉండండి ప్రభా. ఆత్మతో సత్యంతో ఆరాధించే శక్తిని దయచేయండి. ఈ పరిశుద్ధాత్మ తాగిన బిడ్డలు దయచేయండి తండ్రి. అయ్యా నీ ఆత్మలో జీవించే జీవితాలను బిడ్డకి దయచేయండి. అలాగే కీర్తనలు భాగం చదువుతుండగానైనా అర్థం చేసుకుని మనసుని తెలుసుకుని జ్ఞానం దయచేయండి తండ్రి. అలాగే నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. వాక్యం చెప్పుచున్న సత్యం గారిలో మీరు ఉండండి ప్రభా. ఆ బిడ్డ వాక్యం చెప్పుచుండగా నాయన వెనగలే చెవిని గ్రహం చేసే మనసుని మా అందరికీ దయచేయాలి తండ్రి. ఆ బిడ్డ వాక్యాలు విచ్చుచుండగా వెత్తబడిన వాక్యం నాయన దున్నబడిన భూమిలో పడి అభివృద్ధి పొందటం మీరు సహాయం చేయండి అయ్యా. అనేక ఆత్మ ఫలాన్ని ఇచ్చే ప్రభుత్వం దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. మీరు చేయక మానని చెప్పిన దేవుడు తండ్రి. అయ్యా మీరు కోసం తండ్రి అనేక మంది ఎదురు చూస్తున్నారు ప్రభా. ఏ కుటుంబాల్లో ఏ అవసరత ఉన్నాయో ప్రభానైనా అవసరతలన్నీ తీర్చమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా కుటుంబాలన్నీ మీరు పోషించమని అడుగుతున్నాను తండ్రి. కుటుంబాల్లో ఏ ఒక్కరు బలితో బాధపడకుండా నాయన అయ్యా నీ బలమైన రెక్కలుగా ప్రతి ఒక్క కుటుంబం ఉంచమని అడుగుతున్నాను ప్రభా. పరిశుద్ధాత్మడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవాది దేవానికి వందనాలయ్యా. దైవ కుమారుడానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎస్ఐగానైనా మళ్ళీ స్కూల్ ఓపెన్ అవుతుండగానైనా ప్రతి ఒక్క సంటి బిడ్డని దర్శించండి దీవించండి అయ్యా.
ఆశీర్వదించి అభివృద్ధిని దయచేయండి. ఈ క్షేమకరమైన జీవితాలు ప్రతి ఒక్క బిడ్డకి మా బిడ్డలకి దయచేయమని శివగిరి స్లింలో సమాధానం దయచేయండి. యూదుల రక్షణ దయచేయండి. సార్వత్రిక కాలాలకు క్షేమ సమాధానం దయచేసి నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుని పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసిన హైమావతి గారు వందనాలండి. వందనాలమ్మా. వందనాలు. మీరు చేసిన ప్రార్థనలన్నీ దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక. ఆమేన్. అన్ని ప్రార్థనలు ఆలకించును గాక. ఆమేన్. 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 స్తోత్రం స్తోత్రం. లలిత గారు ఫోన్ చేశారా హైమావతి గారు? హైమావతి గారు నేను చేశానమ్మా. సరే చేస్తాను. చేశారండి. ఎట్లా బాగా చేశారండి. నేను చేశాను, లిఫ్ట్ చేయలేదమ్మా. మళ్ళీ మీరు చేయండి ఒకసారి. అలాగండి. ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యన ఉన్న రమాదేవి గారు. రమాదేవి గారు సర్లేదు ప్రార్థన చేసుకున్నట్టు బాబు గారు. మ్యూట్ లో పెట్టినట్టున్నారు చూడమ్మా. అవునండి, మరి ఆవిడ లేనట్టుంది, బయటికి వెళ్ళినట్టుంది. రమాదేవి గారు రమాదేవి గారు సరే అండి. బాబు గారు చెప్పండి. మీరు చేయండి ప్రార్థన. షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ తో బాధపడుతున్న వారి కోసం, హాస్పిటల్ ఉన్న రోగుల కోసం చేయండి. అమ్మగారండి వందనాలండి. వందనాలండి. వందనాలు. ప్రార్థన చేయండి. ఇందాక మాట వినిపించలేదు. అదే అది మైక్ ఆపలో పెట్టేశారు. ప్రార్థన చేయండి అమ్మా. సరే. హాస్పిటల్ ఉన్న రోగుల కోసం, షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ తో బాధపడుతున్న వారి కోసం చేయండి అమ్మా. సరే. సుతి 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 సోత్ముల 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 సుతి 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 సోత్ముల పెద్ద దయగల తండ్రి, కృపగల యేసయ్య, కరుణామయ ప్రేమగల తండ్రి, నీ వందనాలు చూస్తారు పెద్ద. మీకు లెక్కలేని స్థితిని చూస్తారు, చెల్లించుకుంటున్నాను. మీకు ఎలాంటి వందనాలు చూస్తారు పెద్ద. పరిశుద్ధివి పరిశుద్ధివి పరిశుద్ధాత్మ గల తండ్రి, నీ వందనాలు చూస్తారు. అద్భుత కార్యము చేసే తండ్రి, నీ వందనాలు చూస్తారు, చెల్లించుకున్నాను తండ్రి. స్వస్థపరిచే యేసయ్యా, నీ వందనాలు చూస్తారయ్యా. ఆపదకు ఆదుకునే తండ్రి, నీ వందనాలు చూస్తారయ్యా. ఘనత మహిమ మీరే పొందుకోవాలి. అద్భుత కార్యం చేసే ఉదయకాల సమయంలో నన్ను ఒకసారి జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. నాకంటే ముందు చేసిన ప్రార్థన ఆలకించాలని నమ్ముతున్నాను ప్రభా. ఈ పేదల ప్రార్థన కూడా ఆలకించమని అడుగుతున్నాను ప్రభా. నీ వందనాలు చూస్తారు తండ్రి. అయ్యా ప్రభా, ఘనత మహిమ మీరే పొందుకోవాలి. యేసయ్యా, మీ పాదాల దగ్గర బతుకున్నాను తండ్రి. అయ్యా ప్రభా, సుగ్రా బేబీ ఉన్నామని ఒక్కసారి జ్ఞాపం చేసుకుని ప్రభా, అంటే సుగ్రా బేబీ నా ఎంత అయితే ఉన్నారో ప్రభా, అంత నార్మల్ గా ఉంటాకి మీరు గొప్ప చూపించమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా, క్యాన్సర్ పేషెంట్ ని ముట్టుని స్వస్థపరిచిన ప్రభా, మాకు ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా, ప్రతి ఒక్క రోగుని ముట్టుని స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా యేసయ్యా, యవనస్తుని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా, వారి పాపములు పడిపోకుండా తండ్రి మీరు కుప్ప చూపించమని అడుగుతున్నాను. మంచి జ్ఞానంతో వారిని నడిపించమని అడుగుతున్నాను. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్టు మాట ఇందాక మీరు దయ చూపించమని అడుగుతున్నాను ప్రభా. వారి పాపములను పడిపోకుండా మీరు అయ్యా ప్రభా, మంచి జ్ఞానంతో నడిపించమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్యా, మీ కొందరు చూస్తారయ్యా. యవనస్తుని జ్ఞాపకం చేసుకుని మంచి అయ్యా, వారి పంట పండుగ దయ చూపించమని అడుగుతున్నాను ప్రభా. గొప్ప చూపించమని అడుగుతున్నాను. దాన్ని అంతా కష్టపడి పంట వేస్తాను ప్రభా. అయ్యా ప్రభా, యేసయ్యా, మీకు
చూస్తానయ్యా. మీరు మాత్రమే సహాయం చేసే దేవుడు ప్రభా, మీరు మాత్రమే స్వస్థపరిచే దేవుడు ప్రభా. మీకు అసాధ్యమైనది ఏమీ లేదయ్యా, సమస్తము సాధ్యమే కదా తండ్రి. నీ వందనాలు చూస్తానయ్యా, స్థుతులు చూస్తానయ్యా. అయ్యా నీ వందనాలు చూస్తారు ప్రభా. మధ్యలో జ్ఞాపం చేసుకుంటా అయ్యా. ఏ దైవ సేవకున్నారు అయ్యా, అయ్యా వాక్యమని అయ్యా వ్యక్తి నాటపడి మరో దేవుని నాటపడతాయి మీరు గొప్ప చూపించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా ప్రతి ఒక్క పాస్టర్ని దీవించి ఆస్వాదించమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా సంగమం దీవించి ఆస్వాదించమని అడుగుతున్నాను, సమస్యలు తీర్చమని అడుగుతున్నాను ప్రభా. ఇట్లు భగవాన్ దీవించి ఆస్వాదించమని అడుగుతున్నాను ప్రభా. మరి చిన్ని గట్టి వస్తాను దయ చూపించమని అడుగుతున్నాను తండ్రి. నీ కొందరు చూస్తానయ్యా. మధ్యలో ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆస్వాదించమని అడుగుతున్నాను ప్రభు. ఏ బిడ్డ ఏ వస్తున్నాను తీర్చమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి నీ కొందరు చూస్తానయ్యా, స్థుతులు చూస్తాడు ప్రభా. ఏసయ్యా మాయా నాయా అనేక బిడ్డలు వస్తాయి చూపించమని అడుగుతున్నాను తండ్రి. నచ్చిన కళకు అనేక బిడ్డలు వస్తాయి మీ దయ చూపించమని అడుగుతున్నాను ప్రభా. మన పాదలకి నలిపించమని అడుగుతున్నాను తండ్రి. పాదలు తప్పులు కూడా పాపాలు మందించమని అడుగుతున్న చిన్న పాదలు పాదాలు పట్టి పడి వేడుకున్నా పరమతండి. అమ్మే అపవాదికి సపోర్ట్ అమ్మగారండి. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసిన రమాదేవి గారికి వందనాలండి. వందనాలు. చేసిన ప్రార్థనలన్నీ దేవుడు దీవించి ప్రార్థన ప్రతిఫలం దయచేయను గాక. అన్ని ప్రార్థనలు ఆలోచించను గాక. ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాటలోకి వెళ్దామండి. మన మధ్యన ఉన్న సరోజిని గారు పాట పాడమ్మా. వందనాలండి. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. స్థితిని పరిగణింపక గతము చూడక, స్థితిని పరిగణింపక చూడక, నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం, నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహింపబడినదే, నాకు అనుగ్రహింపబడినదే. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. జారి చోట వదిలేయక, వెదకి పలకరించి నిలబెట్టుకున్నది. గాయము మాన్పిన స్వస్థత కూర్చిన, గాయము మాన్పిన స్వస్థత కూర్చిన దివ్య ప్రేమది యేసు నాకు వరమది, దివ్య ప్రేమది యేసు నాకు వరమది. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. దూరమైన వేళలో తడువు చేయక, పిలచి కరించి చేర్చుకున్నది. దూరమైన వేళలో తడువు చేయక, పిలచి కరించి తిరిగి చేర్చుకున్నది. రూపము మార్చిన క్షేమము నిచ్చిన, రూపము మార్చిన క్షేమము నిచ్చిన
గొప్ప ప్రేమది యేసు నాకు వరమది, గొప్ప ప్రేమది యేసు నాకు వరమది, ఊహ అందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా, ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా, కృంగదీయు బాధలో ముఖము దాచక మనవి అనుగ్రహించి కృపను చూపుచున్నది, కృంగదీయు బాధలో ముఖము దాచక మనవి అనుగ్రహించి కృపను చూపుచున్నది, అక్కర తీర్చిన ధైర్యము నింపిన, అక్కర తీర్చిన ధైర్యము నింపిన వింత ప్రేమది యేసు నాకు వరమది, వింత ప్రేమది యేసు నాకు వరమది, ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా, ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా, స్థితిని పరిగణింపక గతము చూడక, స్థితిని పరిగణింపక గతము చూడక నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం, నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహింపబడినది, నాకు అనుగ్రహింపబడినది, ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా, ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాట పాడించిన సరోజిని గారు వందనాలండి. వందనాలు. మరో పాట పాడుకుందాం. మన మధ్యన ఎటర్ బాబు గారు అమ్మా ఓ పాట పాడండి. అలాగే. మేలులు మేలులు మరచిపోలేనయ్యా, మేలులు మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణము అంత వరకు విడిచిపోలేనయ్యా, నా ప్రాణము అంత వరకు విడిచిపోలేనయ్యా, మేలులు మేలులు మరిచిపోలేనయ్యా, కొండలో ఉన్నను మరచిపోలేనయ్యా, శ్రమలలో ఉన్నను విడిచిపోలేనయ్యా, కొండలో ఉన్నను మరచిపోలేనయ్యా, శ్రమలలో ఉన్నను విడిచిపోలేదయ్యా, ఇది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా, ఇది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, ఇది గొర్రె పిల్ల మనసయ్యా, మేలులు మేలులు మరచిపోలేనయ్యా, మేలులు మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణము అంత వరకు విడిచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా, మేలులు మేలులు
విడిచిపోలేనయ్యా. అగ్నిలో ఉన్నను కాలిపోలేదయ్యా. అగ్నిలో ఉన్నను కాలిపోలేదయ్యా. జలములో వెళ్ళినా మునిగిపోలేదయ్యా. జలములో ఉన్నను మునిగిపోలేదయ్యా. నిధి పావురము మనసయ్యా యేసయ్యా. పావురము మనసయ్యా. నిధి పావురము మనసయ్యా యేసయ్యా. నిధి పావురము మనసయ్యా. మేలులు మేలులు మరచిపోలేనయ్యా. మేలులు మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా. నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయ్యా. మేలులు మేలులు విడిచిపోలేనయ్యా. మేలులు మేలులు మరచిపోలేనయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడి వినిపించినట్లు బాగారు వందనాలండి. వందనాలు. మరో పాట పాడుకుందాం. మన మధ్యన ఉన్న హైమావతి గారు వందనాలమ్మా. వందనాలు. చేశారా ఫోను? విఠల్ బాబు గారు చేశారన్నారని నేను చేశానమ్మా, ఎత్తలేదు. నేను మళ్ళీ చేస్తానమ్మా. ఒక పాట పాడండి. అలాగే అలాగే చేయండి. ఫోన్ చేసి హైమావతి గారు పాట పాడండి. ఓకే. పడాలి పాట పడాలి ప్రతి చోట పడాలి పాట పడాలి ప్రతి చోట నా యేసు మాటలే పాటలుగా పాడాలి ప్రతి హృదయం కడబరకు. నా యేసు మాటలే పాటలుగా పాడాలి ప్రతి హృదయం కడబరకు. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా హోసన్న హల్లెలూయా. పడాలి పాట పడాలి ప్రతి చోట పడాలి పాట పడాలి ప్రతి చోట. కలకాలం తండ్రి వెనక నడవాలని నా దీన మనసు వెలుగుల పండాలి. కలకాలం తండ్రి వెనక నడవాలని నా దీన మనసు వెలుగుల పండాలని మది సన్నిధి గాయించి మది సన్నిధించి పాడి మది సన్నిధి గాయించి మది సన్నిధించి పాడి ఆ నిత్యరాజ్యమందునే నిలిచి ఉండాలని నేను నిలిచి ఉండాలి. పడాలి పాట పడాలి ప్రతి చోట పడాలి పాట పడాలి ప్రతి చోట. యేసు మాటలే పాటలుగా పాడాలి ప్రతి హృదయం కడవరకు. నా యేసు మాటలే పాటలుగా పాడాలి ప్రతి హృదయం కడవరకు.
హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడి వినిపించిన అమ్మవతి గారు వందనాలండి. వందనాలమ్మా. మరో పాట పాడుకుందాం. వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు మా వందనాలమ్మా. ఆరాధన చేస్తారండి. లలిత గారు వేళ చేయలేరంట. చేస్తా. పాట పాడుకుందాం. మన మధ్యన రామాదేవి గారు పాట పాడండి అమ్మా. గట్టిగా పాడండి, వాయిస్ పడతలేదు. సరేనండి. హల్లెలూయా. స్తుతించేసి పాడనా స్తుతిగీతం భజించి నీ పొగడనా స్వామి స్తుతించేసి నీ పాడనా స్తోత్రగీతం భజించి నీ పొగడనా స్వామి హల్లెలూయా 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 స్తుతి చేసి నీ పాడనా గీతం భజించి నీ పొగడనా సామి దానియేలు సింహపు బోళ్ళను కాపాడినది నీవే కదా దానియేలు సింహపు బోనులో కాపాడినది నీవే కదా జలకయములో నామను కాచిన బలమంతుడవు నీవే కదా జలకయములో నామ కాచిన బలమంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 స్తుతి చేసి పాడనా స్తోత్ర గీతం భజించి నీ పొగడనా సామి స్తుతి చేసి నీ పాడనా సమరస్తిని కరుణతో బోచిన సచ్చాతుడవు నీవే కదా సమరస్తిని కరుణతో బోచిన సచ్చాతుడవు నీవే కదా పాపుల కొలకై ధ్యానమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా పాపుల కొరకై ధ్యానమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం భజించి నీ పొగడనా సామి స్తుతి చేసి నీ పాడనా హల్లెలూయా 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 హల్లెలూయా
స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం భజించి నీ పగడనా సాని స్తుతి చేసి నీ పాడనా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. చక్కటి పాట పాడిపించిన అమ్మాదేవి గారికి వందనాలండి. వందనాలమ్మ గారు. మరో పాట పాడుకుందాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నాను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నిట్టూరమైనను, ఎన్ని బాధలు ఉన్నాను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నిట్టూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకు నావ పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారిన, బ్రతుకు నావ పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఎల్లలు ఏదియు నిలువ సాధ్యమా, నీదు కృపలో నాకేదియు కాదల సమానమా. నీకు ఎల్లలో ఏదియు గెలువ సాధ్యమా, నీదు కృపలో నాకేదియు కాదల సమానమా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా,
నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆరాధన చేసుకుందామండి. మన మధ్యలో ఉన్న వరలక్ష్మి గారు. వరలక్ష్మి గారు వందనాలు. ఆరాధన చేయండి అమ్మా. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయనా. వినపడుతుందంటే వినపడుతుంది, చేయండి. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. గొప్ప దేవుడా, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి సంపన్నుడ, దేవానికి వందనాలయ్యా, వందనాలు నాయన. మమ్మల్ని ఎంతగానో ప్రేమించున్నావు తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి వందనాలు తండ్రి, నీ యొక్క దయను బట్టి వందనాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా నాయన. స్తోత్రుల మీద ఆశీనుడైన నా తండ్రి, దేవానికి వందనాలయ్యా, స్తోత్రాలు నాయన. తండ్రి పరలోకంలో ప్రభా నా తండ్రి 24 పెద్దల మధ్యలో నాయన దూతగణములతో నా ప్రభా స్తుతి 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 అయిన ప్రభా నిత్యము నా తండ్రి పొగడబడుతున్న నా యేసయ్యా మీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. ఇక నా తండ్రి మా యొక్క ప్రార్థనల మీద, మా యొక్క స్తుతుల మీద ప్రభా మీరు ఆచరణుడిపై నాయన, మీరు నా తండ్రి నాయన మీరు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్యా ఇగో నా ప్రభా ఆరాధన నేను చేయటం కాదు ప్రభా, దేవా మీరు నాలో ఉండి నా తండ్రి ఆరాధన చేయవలసిందిగా కోరుచున్నాను ప్రభా. దేవానికి వందనాలయ్యా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడా, సహాయకుడా నీకు వందనాలు ప్రభా. ఇగో నా తండ్రి నాయన, నా తండ్రి నాయన యేసయ్యా పోషించున్న తండ్రి నీకు వందనాలు. ఈ యొక్క జూమ్ మీటింగ్ నా ప్రభా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి రక్షణ మారు మనసును అనుగ్రహించి దేవా నైనా నీ కృపలో భద్రపరిచినైనా వాళ్ళు కూడా ఈ యొక్క జూమ్ మీటింగ్ పాల్గొనటకు నాయన మీరు సహాయించి తండ్రి. రక్షణ లేకపోతే రక్షణ ఇవ్వండి, విశ్వాసాన్ని ఇవ్వండి, నీ ప్రేమను నా తండ్రి వాళ్ళు పొందుకున్నట్టుకు నాయన మీరు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. మీరు కూగలికి జీవించే కృపను అనుగ్రహించండి తండ్రి నాయన. నీకు వందనాలయ్యా. ఇగో నా తండ్రి నా ప్రభా నాయన, నా తండ్రి యొక్క దేశాన్ని, దేశ ప్రజలను ప్రభా నీ చేతులకు అప్పచెప్తున్నాను దేవా. మరి నా తండ్రి శాంతి భద్రతలను అనుగ్రహించండి, కొట్లాటలను అల్లరిని తీసివే ప్రభా. శాంతి సమాధానంతో నా ప్రభా ఆ యొక్క తండ్రి నాయన కొత్త ముఖ్యమంత్రిని ఇచ్చి ఉన్నారు ప్రభా నాయన. అతనిలో నాయన నా తండ్రి ప్రేమను పుట్టించవలసిందిగా పరిపాలన ప్రభా నీకు ఇష్టకరంగా నాయన పరిపాలించే కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను దేవా. మరి నా తండ్రి నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. ప్రజలకు నా తండ్రి నీ యొక్క రక్షణ భాగ్యం అనుగ్రహించండి ప్రభా నాయన. నిన్ను నమ్మిన బిడ్డలకి ఎటువంటి నా తండ్రి నాయన ప్రభా, నా తండ్రి నాయన ప్రభా నాయన హింసలు కానీ అల్లర్లు కానీ నాయన నా తండ్రి కలకండుగ ప్రభా నైనా క్రైస్తవులకు భద్రత ఇమ్మని అడుగుతున్నాను ప్రభా. నీ కృపలో భద్రపరచమని అడుగుతున్నాను ప్రభా నాయన. నా తండ్రి క్రైస్తవులు అంటే వాడికి ప్రేమను పుట్టించిన ఆయన, దయను పుట్టించి కనికరించిన ఆయన దయ చూపమని అడుగుతున్నాను ప్రభా. గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, సహాయకుడా నా తండ్రి నీకు వందనాలయ్యా. ఇగో నా తండ్రి నాయన నా ప్రభా ఉద్యోగం లేని బిడ్డలు నాయన నా తండ్రి నాయన వాళ్ళకి ఉద్యోగాలను పిలిపించండి దేవ. ఉద్యోగం లేక వాళ్ళ కుటుంబాలు నాయన పోషణ లేక నాయన ఎంతగానో బాధపడుచుండగా నా తండ్రి మీరు మార్గం తెరవండి ప్రభా నాయన. నీకు వందనాలయ్యా. అప్పుల బాధతో ఉన్న వాళ్ళకి నా తండ్రి మీరు సహాయం చేయండి. అప్పులనే భూమి నుండి నాయన లేవనెత్తండి ప్రభా. నీకు వందనాలయ్యా. నీ కృప చూపండి దేవా, నీ దయ చూపమని అడుగుతున్నాను నాయన. రక్షణ లేని బిడ్డలు నీకు వందనాలయ్యా. నా తండ్రి నీకు వందనాలు, రక్షణ ఇమ్మని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలయ్యా. వ్యాధులతో నా ప్రభా
బాధలతో నా ప్రభా, రోగాలతో పీడింపబడుతున్న నాయన ప్రతి ఒక్క బిడ్డన ప్రభా, నాయన నీ యొక్క బంగారు హస్తంతో ముట్టండి ప్రభా, స్వస్థవండి ప్రభా, నాయన నా తండ్రి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇమ్మని అడుగుతున్నాను. రకరకాల జబ్బులతో బాధపడుతున్నారు నాయన, వాడికి నా తండ్రి మీరు సహాయం తండ్రి, స్వస్థి దేవా, స్వస్తి తండ్రి, నాయన నీకు వందనాలయ్యా నా తండ్రి. స్వస్థతో పాటు వాడికి రక్షణ విశ్వాసాన్ని కూడా ఇమ్మని అడుగుతున్నాను తండ్రి. దేవానికి వందనాలయ్యా, మా కుటుంబాలు పోషించున్న దేవాది దేవుడు నాయన. ఇంకా అనేక మంది ప్రభా నీ యొక్క మార్గంలోకి రావాలి తండ్రి. నాయన అంచు దినాల్లో ఉన్నాం యేసయ్య, అపాయకరమైన దినాల్లో ఉన్నాం నాయన. పరిశుద్ధుల గుంపులో చేర్చండి దేవా, అనుగ్రహించండి తండ్రి. నీ యొక్క ధైర్యాన్ని తండ్రి. నీకు వందనాలు ప్రభా, నాయన దేవాది దేవుడా నీకు వందనాలు తండ్రి. నాయన నా తండ్రి, మేము ఏది అడుగుచున్నామో అది మేము పొందుకున్నట్టుకు నా తండ్రి, నాయన విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ, పట్టుదల అనుగ్రహించండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన తండ్రి చిన్న పాట పాడు. స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును, యేసునాథుని మేలు తలచి స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. దీవారాత్రములు కంటి పాపవలె కాచి దీవారాత్రములు కంటి పాపవలె కాచి దయగల హస్తంతో బ్రోచిన పెంచితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును, యేసునాథుని మేలు తలచి స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. సజీవయాగము మా శరీరము సమర్పించి సజీవయాగముగా మా శరీరం సమర్పించి సంపూర్ణ సిద్ధి శుద్ధాత్మన్ నొసగితివి, సంపూర్ణ సిద్ధి శుద్ధాత్మన్ నొసగితివి. స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును, యేసునాథుని మేలు తలచి స్తోత్రం చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. అవును నాయన నా తండ్రి, నాయన నా తండ్రి మాకెంతో నాయన గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన దేవాది దేవుడా, మేము నా తండ్రి నిత్యము నా తండ్రి నిరంతరం ప్రభా నిన్ను స్తోత్రించుతూ కీర్తించుతూ పాటలు పాడుతూ ప్రార్థన చేయొచ్చు నా తండ్రి. నాయన నా తండ్రి కొనసాగింపబడుటకు నా తండ్రి మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలయ్యా. ఈ యొక్క ధన్యత లేక అనేక మంది అన్నారు ప్రభా, వాళ్ళకి కూడా నా తండ్రి ఈ యొక్క భాగ్యాన్ని మనం అడుగుతున్నాను తండ్రి. నాయన నీకు వందనాలయ్యా. మీరు ఆలస్యం చేయించున్నారంటే నాయన ప్రతి ఒక్క బిడ్డ రక్షణ పొందాలని చూస్తున్నారు ప్రభా. దేవానికి వందనాలయ్యా నా తండ్రి. నా ప్రభా నీకు వందనాలయ్యా. నా తండ్రి యేసయ్యా నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డ రక్షణ పొందుటకు నా తండ్రి మీరు సహాయం చేయమని అడుగుతున్నాను. నీ కృప దయచేయమని అడుగుతున్నాను. దేవానికి వందనాలయ్యా నా తండ్రి. విశ్వాసంలో నిరీక్షణలో కోల్పోకుండా పట్టుదలతో నాయన నా తండ్రి ముందుకు సాగుటకు నా తండ్రి నాయన మీరు సహాయించే తండ్రి. మీటింగ్ బలపరచు దేవా నాయన, స్థిరపరచు నాయన.
ఇరుకులు ఇబ్బందులు వచ్చిన నాయన నా తండ్రి నిరంతరం ప్రభా నిన్ను స్తుతించే బిడ్డలుగా నాయన మమ్మల్ని దీవించండి ప్రభా, ఆశీర్వదించి బలపరచండి నాయన. ఇంకా అనేక మంది ప్రభా ఈ యొక్క కొత్త వాళ్ళు వచ్చేటకు నాయన మీరు మార్గం తెరవండి, విన్న వాళ్ళకి విశ్వాసాన్ని ఇవ్వండి, నీ కృప చూపించమని అడుగుతున్నాను. దేవానికి వందనాలయ్యా. సమస్యలతో బాధలతో నా తండ్రి బాధపడుతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు నాయన. నా తండ్రి ఎవరికైనా నా ప్రభ ఎంత ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా ఈ యొక్క ప్రాణం ఉన్నంత వరకు ప్రభ మరి నాయన బాధలు ఇరుకులు ఇబ్బందులు నాయన తప్పు ప్రభ వాటిని ఎదిరించి నాయన వాటిని జయించే కృప నా తండ్రి అనుగ్రహించండి ప్రభా. నాయన బాధల్లో కూడా ఆనందాన్ని ఇచ్చే దేవాది దేవుడు నాయన నీకు వందనాలయ్యా. నీ కృప చూపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ యొక్క చిన్న ఆరాధన పాదాల ముందు పెట్టుకుంటూ యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధన చేసిన హేమావతి గారికి వందనాలండి. వందనాలు. అలాగే వాక్యభాగం చదువుకుందాం. మన్మధున్న సరోజిని గారు 108వ కీర్తన 11 నుంచి 15 వరకునమ్మా. దేవునామానికి వందనాలండి. 108వ కీర్తన 11 నుంచి 13 వచనాలు చదువుకుందాం. 15 వరకు అమ్మ. 15 వరకు. 11 నుంచి 13 ఉంది 108లో. చదివే పూర్తిగా చదివే అమ్మ. అయితే చదివే పూర్తిగా ఫస్ట్ నుంచి అండి. 11 నుంచి చదువు. దేవా నీవు మమ్మల్ని విడనాడి ఉన్నావు కదా, దేవా మా సేనాలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయము. దేవుని వల్ల మేము సూరకార్యాలు ధరించదము, మా శత్రువును అనగొట్టువాడు ఆయనే. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. 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 స్తోత్రం స్తోత్రం. వాక్య భాగం చదివి వినిపించిన సరోజిని గారికి వందనాలండి. వందనాలు. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ఉన్న పద్మజ గారు. వందనాలమ్మా. వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారండి? బాగున్నామమ్మా, మీరు బాగున్నారా? బాగున్నామండి. వాక్య నిమిత్తం ఇంకా పాస్టర్ గారు వాక్య నిమిత్తం ప్రార్థన చేయండి అమ్మా. ఓకే అమ్మా. సర్వ సృష్టికర్తమైన దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయనా. ఈ ఉదయకాలం నీ పాదాల చెంతకు రావడానికి, ఈ సంఘముతో కలవడానికి నీవు ఇచ్చిన గొప్ప కృపను బట్టి భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇప్పటి వరకు పాటల ద్వారా ప్రభా, ఆరాధన ద్వారా నాయనా నీ నామానికి మహిమ కలిగినదని నమ్ముచి ఉన్నాం ప్రభా. నీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు. ఇంతవరకు నాయన మీరు ఆరాధనలో తోడుగా నీడుగా ఉండి ప్రభా, ఇదిగో ప్రభా వాక్యం చదివినటువంటి బిడ్డకు కూడా నీకు కాపుదల నుంచినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో మరి ముఖ్యమైన సమయంలోకి మేము వెళ్ళొచ్చి ఉండగా నాయన మరి వాక్యం మా మధ్యకు తెచ్చినటువంటి సేవకురాల నిమిత్తం మీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాం ప్రభా. సేవకురాలను మీరు అభిషేకించండి, మీ నోటి పూరగా వాడుకోనండి, మీ గాయపడిన హస్తంతో ఎత్తిపట్టండి ప్రభా. ఏ వాక్యాన్ని అయితే ప్రభా మరి మా మధ్యకు తీసుకొస్తూ ఉన్నారో ప్రభా, అది నీ మాటలని ప్రభా మేము గ్రహించి శ్రద్ధతో భక్తితో ప్రభా నాయన వినుటకు వినగలిగే చెవులను గ్రహించే మనసును దయచేయండి ప్రభా. మేము ఇక్కడ ఉన్న వారు మాత్రమే కాక ఆయా ప్రాంతాలు ప్రదేశాలు విదేశాలు ఈ వాక్యాలు వెళ్ళిచ్చి ఉండగా తండ్రి అనేక మంది వింటూ ఉండగా ప్రభా నాయన విన్నవారు ప్రభా నీ వాక్యాన్ని బట్టి నడవడానికి ప్రభా, నీ వాక్యం గురించి తెలియని వారు మారు మనసు పొందుటకు నీ కృపలో భద్రపరిచి నాయన మీరే ఘనపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి వారి సేవకురాలు ప్రభా మీరు అభిషేకించండి, వారి సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఏ వాక్యాన్ని విత్తబోచున్నారో ఆ వాక్యం ద్వారా అనేక జీవితాలు బాగుపడుటకు ఫలించుటకు ప్రభా, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే స్వస్థపడుటకు ప్రభా నాయన నీ కృపలో భద్రపరిచి ప్రభా, నీ కృపలే నాయన మీకే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని నాయన చెప్పుచున్నటువంటి సేవకురాలను వినుచున్నటువంటి మా అందరికి ప్రభా నీ తోడు నీడ ఉంచి ప్రభా, వాక్యాల్లో ప్రభా నాయన ఎటువంటి నాయన గడబడలు లేకుండా ప్రభా మరి ఫోనులను ప్రభా మామూలందరినీ మీ ఆధీనంలో ఉంచుకోనండి, కరెంటును కూడా మీ ఆధీనంలో ఉంచుకొని నీ కృపలో నాయన నీకు మహిమకరంగా జరిగించమని యేసయ్య శ్రేష్టమైన నామమును వేడుకుని ప్రార్థించుకుంటూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసిన పద్మజ గారికి వందనాలండి.